హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్కే లెర్నింగ్. సో డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకి ఇంకా ప్రిపరేషను వేగవంతం చేయాల్సినటువంటి అవసరం అనేది వచ్చింది. సో టీఎస్లో డిఎస్సి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు నిన్న ముఖ్యమంత్రి గారు మనకి పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు, ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు ఎవరు కూడా ప్రిపరేషన్ ఆపొద్దు, ప్రిపరేషన్ కొనసాగించండి, పరీక్షల నిర్వహణ కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఆల్రెడీ మీరు ఈరోజు చూశారు, కానిస్టేబుల్స్ గురుకుల రిజల్ట్స్ అనేవి వచ్చి 12, 14 తారీఖుల్లో వాళ్ళకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ క్లోజ్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. మరి ఇది అవగానే డిఎస్సి మీద కూడా వెంటనే ఫోకస్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా వీలైనంత వరకు లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చేలాగానే అనుబంధ నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి మనం ప్రిపరేషన్ అనేది ఎంతవరకు సీరియస్గా కొనసాగిస్తున్నాం? ఎందుకంటే ప్రస్తుతం మీరు చూస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. సో పరీక్షకు కనీసం నెల రోజులు కూడా సమయం ఇవ్వనటువంటి పరిస్థితి. మరి వస్తుందని తెలుసు, వచ్చిన తర్వాత 3 నెలలో 4 నెలలో టైం వస్తుంది, అందరూ వెయిట్ చేసుకొని కూర్చుంటే ఇప్పుడు కాస్త 1 మంత్లోనే ఎగ్జామ్ రాయాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి రేపు పొద్దున మన రాష్ట్రంలో కూడా 2 నెలలు నెల 15 రోజులు ఆల్రెడీ గతంలో నడుస్తుంది కదని సడన్గా ఎగ్జామ్ డేట్ ఇచ్చినట్టయితే ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి సో విద్యార్థులందరూ కూడా ముందుగా సీరియస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో డిఎస్సి సాధనలో కీలకమైనటువంటి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియం ఆన్లైన్ కోర్స్. సో ప్రీవియస్గా తీసుకున్న విద్యార్థులు కూడా అప్పుడు సిలబస్ తక్కువ, కొత్త సిలబస్ వచ్చిన తర్వాత చాలా హెవీ సిలబస్ అయ్యింది. మరి ఈ హెవీ సిలబస్ని మనం ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ప్రిపరేషను ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో మీతో కంప్లీట్ చేయించాలనే ఉద్దేశంతో ఎన్ఎస్కే లెర్నింగ్ సో డైలీ టెస్ట్ సిరీస్ అనేది మనకి ప్రారంభిస్తుంది ఫిబ్రవరి 14th నుంచి. సో ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో సో డైలీ టెస్ట్ సిరీస్ సో ఫిబ్రవరి 14th నుంచి ఫిబ్రవరి 14వ తేదీ నుంచి కూడా సో మనం విద్యాదేవతగా సరస్వతీదేవిని మనం కొలుస్తాం. మరి ఆ సరస్వతీదేవి జన్మదినం అయినటువంటి వసంత పంచమి సందర్భంగా మరి ఆ అమ్మవారికి మనస్ఫూర్తిగా మనం దండం పెట్టుకుంటూ సో మన జీవితంలో ఉద్యోగాన్ని సాధించాలనేటువంటి స్థిరమైనటువంటి సంకల్పంతో సో ఫిబ్రవరి 14వ తారీఖు నుంచి ఎన్ఎస్కే లెర్నింగ్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కోర్సులో డైలీ టెస్ట్ సిరీస్ అనేది ప్రారంభం అవుతుంది ఫిబ్రవరి 14 నుంచి. సో ఫిబ్రవరి 14న మీకు మొదటగా వేదిక్ ఎడ్యుకేషన్ ఫస్ట్ టెస్ట్ ఫిబ్రవరి 14న వేదిక్ ఎడ్యుకేషన్. సో ఈ టాపిక్ మీద ఫస్ట్ ఎగ్జామినేషన్ అనేది మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది ఆన్లైన్లో. సో అందరూ కూడా మనకు ప్రతిరోజు కూడా 20 క్వశ్చన్స్తో ప్రతిరోజు కూడా 20 క్వశ్చన్స్తో ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీకు వీక్ షెడ్యూల్, ఒక వారానికి సంబంధించిన షెడ్యూల్ మీకు ఫిబ్రవరి 13th రోజు మీకు యూట్యూబ్లో వీడియో చేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా యాప్లో నెక్స్ట్ డే ఎగ్జామ్ షెడ్యూల్ టాపిక్ అనేది మీకు కూడా యాప్లో అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో సీక్వెన్షియల్ ఆర్డర్లో మీతో ప్రిపరేషన్ కంప్లీట్ చేసేటువంటి ఉద్దేశంతో, ఎందుకంటే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఎంత ఎక్కువ చదివితే ఎంత ఎక్కువ టెస్టులు రాస్తే ఆల్రెడీ మీరు చదువుతున్నారు. సో చదువుతున్నప్పటికి కూడా ఏం చదువుతున్నావు, ఏం విషయాన్ని మళ్ళీ మర్చిపోతున్నావు సార్ అని చెప్పేసి అందరూ చెప్తున్నారు. మరి మీతో ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో ఈ ప్రిపరేషన్ కంటిన్యూ చేయించడం కోసం ఎన్ఎస్కే లెర్నింగ్ మనకి ఫిబ్రవరి 14th నుంచి కూడా డైలీ టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఫిబ్రవరి 14th రోజు ఒక టెస్ట్, ఇంకా అక్కడి నుంచి 15th, 16th. సో ఈరోజు జరిగినటువంటి టెస్ట్ రేపు మీకు ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా అప్లోడ్ అవుతుంది. ఈరోజు జరిగిన టెస్ట్ రేపు మీకు ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా అప్లోడ్ అవుతుంది. సో ఫిబ్రవరి 14న స్టార్ట్ అవుతున్నటువంటి ఈ టెస్ట్ సిరీసు మరలా మీరు డిఎస్సి ఎగ్జామ్ రాసేంత వరకు కూడా కంటిన్యూస్గా కొనసాగుతుంది. సో మనకి ఎగ్జామినేషన్ షెడ్యూల్ వచ్చినంత వరకు కూడా ముందు టాపిక్ వైజ్ టెస్ట్లు అనేవి కంప్లీట్ చేసిన తర్వాత ఎగ్జామినేషన్ టెస్ట్లు షెడ్యూల్ వచ్చిన తర్వాత టోటల్ సిలబస్ మీద గ్రాండ్ టెస్ట్లు అనేవి పర్స్పెక్టివ్ గ్రాండ్ టెస్ట్లు అనేవి మనం కంటిన్యూషన్ చేయడం జరుగుతుంది. సో వీలైనన్ని ఎక్కువ బిట్లు మీకు ప్రాక్టీస్ చేయించడం అనేది ఇక్కడ ప్రధానమైన ఉద్దేశం. అయితే ఇక్కడ మా విద్యార్థుల కోసం మన పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ యాప్ పర్చేజ్ చేసుకున్న విద్యార్థుల కోసం మేము మరొక ఆపర్చునిటీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. అదేంటని చెప్పేసి అంటే ఈ ఏవైతే టెస్టులు మీరు రాస్తున్నారో ఈ టెస్టులన్నీ కూడా
పీడిఎఫ్ చేసి ఈ టెస్టులన్నీ కూడా మీకు పీడిఎఫ్ చేసి ఎగ్జామినేషన్ షెడ్యూల్ రాగానే చాప్టర్ వైజ్గా మీకు పీడిఎఫ్ ప్రింట్ ఆప్షన్ కూడా ఇస్తాం. చాప్టర్ వైజ్గా పీడిఎఫ్ ప్రింట్ ఆప్షన్ కూడా ఇస్తాం. మీరు రాసినటువంటి టెస్టులన్నీ కూడా మీ దగ్గర పెట్టుకొని మళ్ళీ మీరు ఎగ్జామ్ ముందు రివైజ్ చేసుకోవడానికి మీకు ఒక మంచి అవకాశంగా అది ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఈ ఎన్ఎస్కే లెర్నింగ్ ఈ డైలీ టెస్ట్ సిరీస్ ఆప్షన్ ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో సిస్టమేటిక్గా, ఎందుకని చెప్పేసి అంటే 1వ చాప్టర్ ఉంది హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్, దాని మీద సుమారుగా మనం ఒక 15 నుంచి 20 టెస్టులు పెడతాం. అంటే ఆ ఒక్క టాపిక్ మీద 300 నుంచి 400 వరకు బిట్స్ వస్తాయి. సో ఇప్పుడు టాపిక్ వైజ్ టెస్టులో మరలా తర్వాత గ్రాండ్ టెస్ట్లో ఒక 100 బిట్స్ వస్తాయి. అంటే ఆ లెసన్కి సంబంధించి ఏ క్వశ్చన్ ఇచ్చినా ఈ 400-500 బిట్స్లోనే మీ దగ్గర ఉండాలి. సో కాబట్టి మొత్తం బిట్స్ రూపంలో మనకు ఆల్రెడీ మనం లెసన్స్ రూపంలో కాన్సెప్ట్ ఇస్తున్నాం. సో దాని పీడిఎఫ్ ఇస్తున్నాం. దాంతోపాటుగా వీటి మీద బిట్స్ అనేవి ఏ విధంగా వస్తాయనే అంశం మీద మీకు ఇంగ్లీష్ మీడియంలో మీకు ఆన్లైన్ ఫార్మేట్లో మీకు టెస్ట్లు అనేవి స్టార్ట్ చేస్తున్నాం. సో మనం ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ వేదిక్ ఎడ్యుకేషను, సెకండ్ డే బుద్ధిస్ట్ ఎడ్యుకేషను, ఆ తర్వాత 2 కలిపి తర్వాత ఇస్లామిక్ ఎడ్యుకేషన్, ఇలా మనం టాపిక్ వైజ్గా మీకు టెస్ట్ కండక్ట్ చేస్తుంటే మీరు కూడా ఈ టాపిక్ కంప్లీట్ అయింది, ఈ టాపిక్ కంప్లీట్ అయిందని చెప్పేసి ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేయడానికి మీకు ఒక అవకాశం ఉంటుంది. సో రిమైనింగ్ సబ్జెక్ట్స్ కంటే ఇది పూర్తిగా డ్రై సబ్జెక్టు. సో డ్రై సబ్జెక్ట్ కాబట్టి దీన్ని ఎక్కువ సార్లు చదివి జ్ఞాపకం ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంటు. సో మ్యాటర్ చదివి జ్ఞాపకం ఉంచుకోవడం అనేది ఎంత ఇంపార్టెంటో అట్ ద సేమ్ టైం టెస్టులు రాసి బిట్స్ కూడా ప్రాక్టీస్ చేయడం అనేది కూడా అంతే ఇంపార్టెంటు. సో కాబట్టి ఇది ప్రత్యేకంగా ఈ ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కోర్సులో ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కోర్సులోనే ఈ టెస్ట్ సిరీస్ అనేది మీకు ప్రారంభం కావడం జరుగుతుంది. సో అందులో మీకు ప్రత్యేకంగా టెస్ట్ సిరీస్ అని చెప్పేసి ఆల్రెడీ ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో 94 టెస్టులు ఉన్నాయి. సో అవి కాకుండా ఇది స్పెషల్ టెస్ట్ సిరీస్ అనేటువంటి పేరుతో మీకు కంటిన్యూస్గా డైలీ టెస్ట్ సిరీస్ అనే పేరుతో మీకు వస్తుంది. ఆ డైలీ టెస్ట్ సిరీస్ అనేటువంటి పేరుతో మీకు వచ్చేటువంటి ఆ టెస్టులన్నింటినీ కూడా మీరు రోజు ప్రిపరేషన్, ఆ రోజు మనం ఏదైతే ముందు టాపిక్ అనౌన్స్ చేస్తున్నామో ఆ టాపిక్ అక్కడ వరకు వీడియోస్ విని, సో ఆల్రెడీ మీ దగ్గర వీడియోస్ ఉన్నాయి. సో ఎవరైనా సరే ఎంతవరకు ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. ఈ కోర్సుని ఇమీడియట్గా పర్చేజ్ చేసుకోండి. సో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కోర్సుని ఇమీడియట్గా పర్చేజ్ చేసుకోండి. సో ఈరోజు రేపు నుంచి పర్చేజ్ చేసుకుని ఉంటే మీరు 14th రోజుకి ఎగ్జామ్కి రెడీ అవ్వడానికి మీకు అవకాశం అనేది ఉంటుంది. సో 14వ తారీఖు నుంచి మనకి టెస్ట్ సిరీస్ అనేది ప్రారంభమవుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఎస్జిటి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్న ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు, సో టోటల్గా ఎవరైనా సరే ఎస్జిటి అయినా స్కూల్ అసిస్టెంట్ అయినా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ని ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు, అలాగే ఎస్ఏ ఇంగ్లీష్ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు, వీళ్ళందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి అవకాశం పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ని సిస్టమేటిక్గా కంప్లీట్ చేసుకోవడానికి. మరి ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో మనకి ఈ అవకాశాన్ని ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కోర్సుని 499 రూపీస్కే పొందండి. అదేవిధంగా ఈ కోర్సుతో పాటుగా వీడియో క్లాసెస్, మరి డైలీ టెస్ట్ సిరీసు, మరి ఆ టెస్ట్ సిరీస్కి విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా మనకి అప్లోడ్ చేయడం జరుగుతుంది. మరి ఎప్పటి నుంచి ప్రారంభిస్తే అప్ టు ఎగ్జామినేషన్ వరకు ఇది ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. సో ఎగ్జామినేషన్ షెడ్యూల్ రాగానే సో ఈ మెటీరియల్స్, టెస్ట్ సిరీస్ ఇవన్నీ కూడా మీకు ప్రింట్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు మీరు ప్రింట్ తీసుకొని ఇంకా ఈజీగా మీరు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో అందరూ కూడా ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కోర్సుని పర్చేజ్ చేసుకోండి. ఫిబ్రవరి 14 నుంచి ప్రారంభమయ్యేటువంటి డైలీ టెస్ట్ సిరీస్కి సిద్ధమై పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ యొక్క సిలబస్ని ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో మీరు కంప్లీట్ చేసుకోండి. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.